Here is the non-spoiler review of the film 28 degree Celsius Telugu movie review acted by Navdeep and other actors etc. మిగతా వైవార్స ప్రియదర్శి అండ్ అదర్ యాక్టర్స్ ఎక్సెట్రా. ఇంకా ఈ మూవీ థియేటర్లో రిలీజ్ అయింది, థియేటర్లో చూడడం జరిగింది. ఇంక ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు టెస్ట్ మూవీ రివ్యూ, టచ్ మీ నాట్ వెబ్ సిరీస్ రివ్యూ, హోమ్ టౌన్ వెబ్ సిరీస్ రివ్యూ ఈ మూడు మా ఛానల్లో అప్లోడ్ చేశాను అన్న. మా కంటెంట్ చెక్ చేయండి, మా కంటెంట్ నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయగలరు. ఇంకా ఓవరాల్గా ఈ సినిమా థియేటర్లో చూసిన తర్వాత నాకు ఏమనిపించింది అనే విషయంలోకి వెళ్ళేందుకు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్దాం. ఫస్ట్ హాఫ్ ఏమో కొన్ని ప్లేస్మెంట్స్లో బాగుంది, కొన్ని ప్లేస్మెంట్స్లో బోర్ కొట్టింది. ఫస్ట్ 20-25 మినిట్స్ బోర్ కొట్టింది. ఆ తర్వాత 15 మినిట్స్ 20 మినిట్స్ బాగుంది. ఇంకా ఆ తర్వాత 10 మినిట్స్ బోర్ కొట్టింది. సినిమా ఫస్ట్ హాఫ్ అయిపోయింది. ఇంకా సెకండ్ హాఫ్ కొంతసేపు బాగుంది. స్టార్టింగ్ 20 మినిట్స్ బోర్ కొట్టింది. ఆ తర్వాత 30 మినిట్స్ 35 మినిట్స్ బాగుంది. ఓవరాల్గా నాకు యావరేజ్ అనిపించింది ఈ సినిమా. ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ బాగున్నాయి, కొన్ని సీన్స్ బాగాలేదు. సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ బాగున్నాయి, కొన్ని సీన్స్ బాగాలేదు. కానీ ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం ఎమోషనల్గా ప్లాన్ చేశారు, కానీ చాలా టూ మచ్ ఎమోషన్ కింద అయిపోయింది. అది ఎమోషన్ కద్దులు దాటేసిందని చెప్తాను నేనైతే. ఇంకా క్లైమాక్స్లో ట్విస్ట్ వచ్చేసి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అది మాత్రం అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్టే. నేను ఇంకోలాగా అనుకున్నాను కానీ అది ఇంకోలాగా చూపించారు ట్విస్ట్. నేను ఒకటి అనుకున్నాను, ఆ ట్విస్ట్ అది కాదు, ఇంకోటి చూపించారు. అది మాత్రం అన్ప్రెడిక్టబుల్ అని అనిపించింది నాకైతే. ఇంకా ఈ సినిమాకి వచ్చేసి మెయిన్ ప్లస్ వచ్చేసి మ్యూజిక్ చాలా అంటే చాలా బాగా ఇచ్చారు. బీజిఎం స్లోగా ఉన్న సీన్స్ కూడా హైలైట్ అయినాయి ఆ మ్యూజిక్ వల్ల. సినిమా చాలా స్లోగా ఉంటుంది. సినిమా రన్ టైం వచ్చేసి 1 hour 45 minutes. అయినా సరే చాలా స్లోగా ఉన్న ఫీలింగ్ కలుగుద్ది. ఆ స్లోగా ఉన్న ఫీలింగ్లో కూడా మంచి ఫీల్ ఇచ్చింది ఈ బీజిఎం అనేది. అంత బాగా యూజ్ అయింది. ఎమోషనల్ సీన్స్లో చాలా అంటే చాలా కీ రోల్ పోషించింది మ్యూజిక్ అయితే మాత్రం. క్లైమాక్స్ అయితే బాగా కనెక్ట్ అయిపోతాం ఇంక ఈ బీజిఎంకి, ఆ సీన్కి. కానీ సినిమాలో చాలా అంటే చాలానే అలానే ఎంగేజింగ్గా లేకుండా చాలా అంటే చాలా బోరింగ్గా సాగింది సినిమా. కొన్ని చోట్ల ఎంగేజింగ్గా ఉంది, కొన్ని ప్లేసెస్లో ఎంగేజింగ్గా లేదు. దానివల్ల యావరేజ్ అనిపించింది. కొన్ని చోట్ల ఏమో నిద్ర వచ్చేస్తున్నట్టు అనిపిస్తుంది, అంత దారుణంగా ఉంటుంది స్క్రీన్ ప్లే. కొన్ని చోట్ల ఏమో ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. 50-50 అలాగ ఉంటుంది ఈ సినిమా అయితే. అందుకే యావరేజ్ అని అన్నాను. ఫస్ట్ హాఫ్లో ఇంకా ఫైనల్గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్లు నచ్చుతాయి, కొన్ని సీన్లు అంతలాగా అనిపించవు. సెకండ్ హాఫ్లో కొన్ని సీన్లు నచ్చుతాయి, కొన్ని సీన్లు అంతగా అనిపించు. ఓవరాల్గా దీన్ని బట్టి చూసుకుంటే యావరేజ్ అని అనిపించింది. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఇంకా ఈ మూవీకి ఫైనల్గా వచ్చి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3/5 అయితే ఇస్తాను. ఇక అంతేనండి. మీలో ఎంతమంది ఈ సినిమా చూశారు, చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. మా ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్, బై బాయ్.